ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. కొన్ని మిస్టరీలు ఆశ్చర్యకరమైనవిగా ఉంటే మరికొన్ని విషాదకరమైనవిగా ఉన్నాయి. ఇంతటి విషాదంలోనూ ఎన్నో రహస్యాలు ఆ ఘటనలో దాగి ఉంటాయి. ఆ రహస్యాలు ఏంటి, ఆ వింత సంఘటనలు ఎలా జరిగాయి అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి. స్కెల్టన్ లేక్ వెనుక ఉన్న అంతు చిక్కని మిస్టరీ ఏంటి? అసలు ఈ సరస్సు ఎందుకు ఉంది? ఆ సరస్సుకు ఆ పేరు ఎలా వచ్చింది? అక్కడ ఎక్కువ మంది ప్రజలు చనిపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు స్కెల్టన్ లేక్ వెనుక ఉన్న మిస్టరీ ఏంటో మన రియల్ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ అంటేనే పర్యాటక ప్రాంతాలకు నెలవు. ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అందాలతో మది దోచే ఈ రాష్ట్రంలో పర్యటించాలని ప్రతి ఒక్కరి కల. ప్రకృతి అందాలు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో కొన్ని భయానక ప్రదేశాలు కూడా ఉన్నాయి. సాధారణంగా సరస్సులంటే ఎంతో అందంగా, ప్రశాంతంగా, చూడగానే మనసు ఉల్లాసంగా అనిపిస్తుంది. కానీ ఉత్తరాఖండ్లోని సరస్సు చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ సరస్సు తీరంలో నిత్యం వందలాది మానవ అస్థిపంజరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ సరస్సు ఉత్తరాఖండ్లోని రూప్కుండ్ ప్రాంతంలో ఉంది. హిమాలయ పర్వతాల నడుమ ఓ అందమైన సరస్సు దాగి ఉంది. దాని పేరు రూప్కుండ్ సరస్సు. వినేందుకు ఎంతో అందమైన సరస్సు అనుకుంటాం, కానీ ఇది వినేందుకే అందంగా ఉంటుంది. దీని స్వభావం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఒక మంచు సరస్సు. 1942లో సరస్సు అంచున 800 అస్థిపంజరాలు దొరికాయి. ఈ ప్రాంతం నివాస యోగ్యమైనది కాదు. హిమాలయాల్లో దాదాపు 5029 మీటర్ల ఎత్తులో ఉంది. ఇలాంటి ప్రాంతంలో ఇంతమంది అస్థిపంజరాలు ఎలా వచ్చాయనేది ఒక అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. చలికాలంలో ఈ సరస్సు మంచుతో గడ్డకట్టుకుపోతుంది. కానీ వేసవకాలంలో తిరిగి మంచు కరిగిపోయి నీటి జాడలు కనిపిస్తాయి. మంచు కరిగిన తర్వాత ఆ ప్రాంతమంతా చాలా భయానకంగా మారిపోతుంది. తీరం వెంట వందలాది అస్థిపంజరాలు కనిపిస్తాయి. 1924లో బ్రిటిష్ ప్రభుత్వానికి చెందిన ఓ అటవీ అధికారి తొలిసారిగా వీటిని చూశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల అస్థిపంజరాలు పర్యాటకుల కంటపడ్డాయి. అయితే ఆ అస్థిపంజరాలు ఎవరివి? ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలు ఏం జరిగింది అనే ప్రశ్నలు అక్కడ వాటిని చూసిన వారి మదిలో మెదులుతూ ఉంటాయి. రూప్కుండ్ లేక్కి ఉన్న మరో పేరు స్కెల్టన్ లేక్. ఈ లేక్కి ఆ పేరు రావడానికి కారణం అందులో దొరికిన 600 అస్థిపంజరాలు. ఈ లేక్ను నందాదేవి అటవీ రేంజర్ హెచ్కే మద్వాల్ అనే వ్యక్తి మొదటిసారి 1942లో కనుగొన్నాడు. అప్పటి నుంచి ఈ లేక్పై దేశ విదేశీ సంస్థలు ఎన్నో పరిశోధనలు చేశాయి. అక్కడికి ఆ ప్రజలు ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై ఇంకా సరైన ఆధారాలు దొరకలేదు. ఆ ప్రదేశం కాలుష్యరహితం కావడం, విపరీతమైన మంచుతో కప్పబడటం చేత అక్కడ ఉన్న కొన్ని మృతదేహాలు ఇంకా పాడవకుండా అలానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ మృతదేహాలపై DNA పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు అక్కడ చనిపోయిన వారు ఒక సమూహానికో ఒక ప్రాంతానికో చెందినవారు కాదని, వారందరూ వివిధ ప్రాంతాలకు చెందినవారని తెలిపారు. "2004లో భారతీయ మరియు యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం ఈ స్కెల్టన్ లేక్ను సందర్శించి అక్కడ దొరికిన ఎముకలను సేకరించి వాటిపై అనేక ప్రయోగాలు చేశారు. వారు చెప్పిన దాని ప్రకారం అందులో పొట్టిగా ఉన్నవారు టిబెట్ పరిసర ప్రాంతానికి చెందిన కూలీలు అయి ఉండవచ్చని, పొడవుగా ఉన్నవారు మన దేశంలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు చెందినవారు అయి ఉండవచ్చని చెప్పారు. హైదరాబాద్, పూణే, లండన్ కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో అక్కడ చనిపోయిన ప్రజలకు ఆ లేక్కు ముందు భాగంలో నివసించి ఉంటారని, వారు అక్కడ ఉన్న సమయంలో భారీ వడగండ్ల వాన కురిసి ఉండవచ్చని, ఆ వడగండ్లు దాదాపు క్రికెట్ బాల్ సైజులో ఉండవచ్చని, అవి తలకు బలంగా తగలడం చేత చనిపోయారని, అంతేగాని రోగాల వల్ల కాదని చెప్పారు. వీరి వాదనలకు ఆధారంగా అక్కడ దొరికిన పుర్రెలపై ఉన్న పగుళ్ళు చూపిస్తున్నారు.
ఆ సమయంలో కురిసిన వడగండ్ల వాన, మంచు తుఫాన్ల వల్ల ఆ చనిపోయిన వారందరూ ఈ లేక్లోకి నెట్టివేయబడ్డారని చెబుతున్నారు. 2014లో ఈ మిస్టరీని ఛేదించడానికి శాస్త్రవేత్తలు 200 అస్థిపంజరాలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. ఇవన్నీ 9వ శతాబ్దంలో అక్కడ నివసించే గిరిజనులవని వారి పరిశోధనలో తేలింది. పుర్రెల వెనుక భాగంలో క్రికెట్ బంతు సైజు రంధ్రాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. అవి ఆయుధాల వల్ల ఏర్పడినవి కావని, వడగండ్ల వాన వల్ల కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇవి కూడా కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది. ఈ ప్రాంతంలో భారీగా మంచు కురవడం చేత ఆ లేక్ ఏడాదిలో సగం గడ్డకట్టి ఉండటం చేత చాలా ఏళ్ళు వీరి గురించి ఎవరికీ తెలియలేదని వారు చెబుతున్నారు. అయితే మనిషి మనుగడకు ఎటువంటి ఆసరా లేని ఆ ప్రదేశంలో అంతమంది ఎందుకు నివసించారు? ఆ ప్రాంతం నుంచి టిబెట్ లాంటి ప్రదేశాలకు మార్గం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు కూడా లేకపోవడం చేత ఆ రూప్కుండ్ లేక్లోని అస్థిపంజరాల రహస్యం ఇంకా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మిస్టరీలంటే ఆసక్తి ఉన్నవారు ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది. అస్థిపంజరాలే కాకుండా ఈ ప్రాంతంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం ట్రెక్కింగ్కు పెట్టింది పేరు. ఎన్నో జలపాతాలు, అందమైన పూలవనాలు పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వేసవికాలం మాత్రమే అనువుగా ఉంటుంది.